గ్రామానికి విద్యుత్ బిల్లుల కోసం వచ్చిన విద్యుత్ అధికారులు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, విద్యుత్ మీటర్లు ధ్వంసం చేసి విద్యుత్ కనెక్షన్లు తొలగించారని లక్ష్మాపూర్ గ్రామస్తులు ఏఈపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలో గురువారం విద్యుత్ బిల్లుల కోసం వెళ్లిన ఏఈ తిరుపతి రెడ్డితో పాటు విద్యుత్ సిబ్బంది పెండింగ్ బిల్లుల వసూళ్ల విషయంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, పాత మీటర్లను తొలగించి ధ్వంసం చేశారని, ప్రశ్నించిన వారిని తమకు ముఖ్యమంత్రి సోదరుడు బంధువుడు అవుతారంటూ బెదిరింపులకు పాల్పడ్డారని గ్రామస్తులు ఆరోపించారు. శుక్రవారం విద్యుత్ కారణానికి వచ్చిన గ్రామస్తులు తిరుపతి రెడ్డితో వాగ్వాదానికి దిగారు. ఆయన ప్రవర్తించిన తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గ్రామస్తులకు నచ్చజెప్పి పంపించారు. లక్ష్మాపూర్ విలేజ్ మా నాన్న చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. మా నాన్న మీటర్ ఉందని చెప్పేసి వాళ్ళు రెగ్యులర్గా నడిపించి బిల్లు మొత్తము కట్టాలి తప్పకుండా అని 5,000 బిల్లు మినిమం బిల్లు వేసారు. మళ్ళీ ఫైన్ అని చెప్పేసి ఫైన్ ఒకటి మళ్ళీ ఏదో కేసు అని చెప్పి కేసు వేసారు. నిన్న మొత్తం ప్రొద్దున్నకి ఇదే జరిగింది. మా ఊళ్ళో ఎవరు లేకుండా మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను బెదిరించేసి తమ్మకి కలెక్షన్ కట్ చేసి మన ఆనం పేరు మీద ఉన్న అసలు మీటర్ యూజ్ చేస్తలేము. ఆ మీటర్ వీళ్ళ దగ్గరనే ఉన్నది, ఏవి వారి దగ్గరనే ఉన్నది. పాత మీటర్ తీసుకొచ్చి ఇక్కడ మా విలేజ్లో ఉన్నటువంటి ఆయన లైన్ మ్యాన్ రవికి ఇస్తే రవి తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేసిండు. తీసుకొచ్చి ఇచ్చి మళ్ళీ మీటర్ తీసుకొస్తే నీ కలెక్షన్ మీ అన్న కలెక్షన్ ఇస్తా, లేకపోతే రేపు ఆఫీస్కి వచ్చి మాట్లాడమని చెప్పారు. ఈరోజు ఆఫీస్కి వచ్చినప్పుడు వచ్చి మాట్లాడి మాకు ఉన్న బిల్లును ఈ 5,000 రూపాయలు ఇచ్చిండు. ఇచ్చి కట్టుకుంటే క్లియర్ అయిపోతుంది అని చెప్పి కాగితాలు ఇవ్వడం జరిగింది. ఇన్నాడికి వచ్చి బిల్లు కట్టమని చెప్పేసి వైర్ కట్ చేసిండు, డిస్కనెక్ట్ చేసిండు. ఎంతమంది చేసిండు అనేది ఊర్లో నా ఒక్కరి పరిస్థితి చెప్తున్నాను. ఆ మీటర్ను అదేంది కాదు పాత మీటర్ అని చెప్పేసి థెఫ్ట్ కేసు జరిగింది. ఆ థెఫ్ట్ కేసులో భాగంగా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ డిస్కనెక్ట్ చేయడానికి వాళ్ళ ఇద్దరు అనడం లేదు. లింక్ సర్వీస్ ఉన్నాయి కాబట్టి లింక్ సర్వీస్ డిస్కనెక్ట్ చేసినాను. అది వాళ్ళ బాధ, వాళ్ళకి డిస్కనెక్ట్ చేసినందుకు వాళ్ళకి బాధ అంతే. ఈ పేమెంట్ కట్టమన్నాం. ఇక్కడ థెఫ్ట్ కేసు అమౌంట్ ఉంది, అక్కడ అగ్రికల్చర్ అమౌంట్ ఉంది, ప్లస్ ఇది డొమెస్టిక్ సర్వీసు ఏదైతే ఓఎస్ఎల్ సర్వీస్ ఓఎస్ఎల్ పేమెంట్ ఉంది. ఇవన్నీ కలిపితే 12,000 ఉంది. ఆ పేమెంట్ కట్టమని చెప్పి చెప్పినాం మేము. ఇవన్నీ వాళ్ళకి వివరించారు. ఇప్పుడు ఇందాక మార్నింగ్ ఆయన వచ్చి మాట్లాడినప్పుడు కూడా ఏదో ఒకటి కట్టేస్తారు సార్, ఒకటి కట్టేసి మిగతా తర్వాత కట్టుకుంటామని చెప్పి చెప్పిండు. మళ్ళీ తర్వాత దాన్ని మళ్ళీ ఈ విధంగా మాట్లాడుతున్నారు. దౌర్జన్యం చేస్తాను నేను ఆఫీసర్ సార్. నేను దౌర్జన్యం అంటే ఎట్లా దౌర్జన్యం చేస్తాం సార్? మనం డిస్కనెక్ట్ చేయడం దౌర్జన్యం అవుతుందా సార్? డిస్కనెక్షన్ వేరు, దాన్ని పగలగొట్టలేదండి. తప్పు ఆరోపణలు కస్టమర్ అంటే ఆయన అంటూ కావచ్చు. ఆయన ఆరోపణ మీరు లేకుండా మరి మీ సిబ్బంది ఎవరన్నా? మేము మా సిబ్బంది నాతో పాటే ఉన్నారండి. మేము ఎక్కడ పోయినా నలుగురం వచ్చినామండి. ఆయన అడగండి సార్, అది మీరు ఎంక్వైరీ చేసుకోండి సార్. అది మీరు మాత్రం సార్ ఒక బాధ్యత ఆఫీసర్ గా నేను తప్పుడు మాటలు మాట్లాడు తప్పుడు పని చేయండి సార్. ఎందుకంటే ముఖ్యమంత్రి తమ్ముడు ఆయన దోస్తు సార్ బాధ్యత ఆరోపణలు మాట్లాడితే ముఖ్యమంత్రి తమ్ముడు తప్పు అండి. ఏదైనా మాటలు ప్రధానమంత్రి తమ్ముడే చెప్పిన ఊపుకుంటారండి సార్. ఇప్పుడు బాధ్యత కోపంలో మస్తు మాట్లాడతారు సార్, నచ్చినప్పుడు మస్తు మాట్లాడతారు సార్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.